డూమ్స్డే ప్లాట్ గురించి ఇంతవరకు క్లారిటీగా చెప్పా. చాలా క్యారెక్టర్స్ గురించి, స్టోరీ గురించి. కానీ కాస్టింగ్‌లోని చాలా బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పి నేను న్యూస్ చెప్పిన తర్వాత చాలా వరకు ప్రిడిక్ట్ చేసిన క్యాస్ట్ మెంబర్స్‌తో కాకుండా నార్మల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే మాత్రం క్యాస్ట్ అనౌన్స్‌మెంట్స్‌లో లేవు. దాని అర్థం ఆ క్యారెక్టర్స్ ఫిల్మ్‌లో ఉండవా? ఈ ఉన్న క్యారెక్టర్స్‌కి, స్టోరీస్‌కి ఎలాంటి కనెక్షన్ ఉంటుంది? ఆ లేని క్యారెక్టర్స్ ఎందుకని డూమ్స్డేలో ఉండట్లేదు? మిగిలిన రివీల్ చేయని కొన్ని సర్ప్రైజింగ్ క్యామియోస్ ఏమైనా ఉంటాయనే దాని గురించి కంప్లీట్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ కనెక్షన్ బట్టి కంప్లీట్లీ ఫిల్మ్ అనేది డాక్టర్ డూమ్ రిలేటెడ్ కాబట్టి ఆర్‌డీజే డాక్టర్ డూమ్గా మనందరికీ తెలిసిన కాస్టింగే. దాంతోపాటు పెడ్రో పాస్కల్. ఈ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్కి ఈ డాక్టర్ డూమ్కి సేమ్ ఆ ఆల్టర్నేటివ్ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి ఈ డాక్టర్ డూమ్కి సేమ్ అతను కూడా ఆ యూనివర్స్ నుండే వస్తాడు కదా. వీళ్ళంతా కూడా క్వాంటమ్ ట్రావెల్, మల్టీవర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు మొన్న కాన్సెప్ట్ ఆర్ట్స్ లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన సీన్స్ ఆర్ట్స్ గురించి నేను వీడియో కూడా చేశాను. అది డూమ్స్డే రిలేటెడ్ కాదు. ఫెంటాస్టిక్ 4లోని మల్టీవర్స్ ట్రావెల్ ఏ విధంగా ఉంటుంది, మల్టీవర్స్ బ్రిడ్జ్కి సంబంధించి. దాంతోపాటు డూమ్కి రీడ్ రిచర్డ్స్కి ఈగో క్లాషెస్ ఎందుకుంటాయి. దాంతోపాటు వెనెసా గర్బీ ఈ సూజన్ స్టామ్ని మొత్తం తన రీడ్ రిచర్డ్స్ యొక్క ఫ్యామిలీని డూమ్ అయితే మాత్రం తీసుకెళ్ళిపోతాడనమాట. అది డూమ్స్డేలోనే కాదు, సీక్రెట్ వార్స్లోని. మొన్న లీక్ అయ్యే ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ కంప్లీట్లీ డూమ్స్డేవి కాదు. ఫిల్మ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఇన్కర్షన్స్, బ్యాటిల్ వరల్డ్, ప్యాచ్ వర్క్ ప్లానెట్ని గాడ్ ఎంపరర్ డూమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ సీక్రెట్ వార్స్కి ఒక టీజర్ లాంటిది ఉంటుంది కదా, దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్స్ అవి. సో కంప్లీట్లీ డూమ్స్డే ఫిల్మ్లో మాత్రమే కాదు, సో ఆ సీన్లోని డాక్టర్ స్ట్రేంజ్ కూడా కనిపించాడు. కానీ ఈ కాస్టింగ్లో డాక్టర్ స్ట్రేంజ్ లేడు. మరి డూమ్స్డేలో కంప్లీట్లీ డాక్టర్ స్ట్రేంజ్ ఉండడా అంటే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా. డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ కూడా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. పోతే ఫెంటాస్టిక్ 4 కాస్ట్ మెంబర్స్, ఈ ఫెంటాస్టిక్ 4 ఫ్యామిలీ మెంబర్స్ పక్కాగా ఈ ఫిలిం కాస్టింగ్లో ఉన్నట్టు అనౌన్స్మెంట్లో మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఈ క్యారెక్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కనెక్షన్, ముఖ్యంగా డాక్టర్ డూమ్కి, డూమ్స్డేకి, సీక్రెట్ వార్స్కి. చెప్పాలంటే ఆల్మోస్ట్ పెడ్రో పాస్కల్ మెయిన్ హీరోగా డూమ్కి ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. కానీ రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి కాస్టింగ్లో చూపించలేదు. మేబీ ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ కాబట్టి ఫెంటాస్టిక్ 4లో కూడా దాని గురించి రివీల్ చేయలే. ఇకపోతే క్యాప్టెన్ అమెరికాగా క్లియర్గా మనందరికీ తెలిసిందే, క్యాప్టెన్ అమెరికా సపరేట్ అవెంజర్స్ టీమ్ని ఫామ్ చేస్తున్నాడు. డూమ్కి విరుద్ధంగా మాత్రమే కాదు, కంప్లీట్లీ తిన ఐడియా అయితే మాత్రం అవెంజర్స్ టీమ్ అంటే మల్టిపుల్ అవెంజర్స్ టీమ్స్ అయితే మాత్రం ఈ ఈవెంట్లో ఉంటాయి. అయితే ఇంతవరకు న్యూస్ ప్రకారం పాల్ రడ్ యాంట్ మ్యాన్ కాస్టింగ్ ఫిలింలో అంత పెద్ద క్యారెక్టర్ లేదు, జస్ట్ క్యామియో మాత్రమే, పెద్దగా అవసరం లేదు స్టోరీకి అని చెప్పారు. క్వాంటమ్ అయిన తర్వాత యాంట్ మ్యాన్ సీక్వెల్స్ కంప్లీట్లీ ప్లాన్స్ కూడా ఆపేశారు. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ క్యారెక్టర్ని స్పెషల్గా ఎందుకు అనౌన్స్ చేశారని చెప్పి. మేబీ ఇంతకు ముందు ఆ లీక్ అయిన ఫెంటాస్టిక్ 4 కాన్సెప్ట్ ఆర్ట్స్లోని ఆ మల్టీవర్స్ ట్రావెల్, క్వాంటమ్ రిలమ్ అనే డౌట్స్ క్లియర్గా వచ్చాయి కదా. మేబీ ఆ ఫెంటాస్టిక్ 4కి, డూమ్కి, ఈ యాంట్ మ్యాన్కి ఆ క్వాంటమ్ రిలమ్ కనెక్షన్ పక్కాగా ఉంటుందని అనిపిస్తుంది. అంటే ఆ కాన్సెప్ట్ థాట్స్ నుండి వచ్చిన న్యూస్ బట్టి డాక్టర్ డూమ్ కూడా సేమ్ వీళ్ళు ఏ విధంగా మల్టీవర్స్ ట్రావెల్ చేసి ఎర్త్ 616 మెయిన్ టైమ్ లైన్కి వస్తారో డాక్టర్ డూమ్ కూడా వాళ్ళని ఫాలో అయ్యి అదే విధంగా, అంటే ఒకవేళ వాళ్ళు క్వాంటమ్ రిలమ్ నుండి ట్రావెల్ చేస్తే మల్టీవర్స్ ట్రావెల్ ఇతను కూడా అదే విధంగా ట్రావెల్ చేసి వచ్చేలాగా ఉంటుందని చెప్తున్నారు. రిపోర్ట్స్, లీక్స్ నుండి ఆ విధంగా వస్తున్నాయి అనమాట. కాబట్టి కంప్లీట్లీ క్వాంటమ్ రిలమ్ని వీళ్ళు ఇగ్నోర్ చేయలేరు. ప్రస్తుతానికి మల్టీవర్స్ ఈవెంట్స్లోని పక్కాగా దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి యాంట్ మ్యాన్ క్యారెక్టర్ కూడా పక్కాగా ఇంపార్టెంట్ రోల్నే ఈ ఫిలిమ్స్లోని ప్లే చేస్తుంది అని క్లారిటీ వచ్చింది. ఇక మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలి, అదేంటంటే థోర్ క్యారెక్టర్ గురించి. థోర్కి డూమ్కి ఫిలింలో ఫైట్ ఉంటుందా? చాలా మంది అడిగారు. థోర్ చాలా పవర్ఫుల్ కదా, డాక్టర్ డూమ్ని ఎదిరించే విధంగా ఫైట్ ఉంటుందా? థానోస్తో సరిగ్గా పెట్టకుండా బఫూన్ని చేశారు. థోర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, మంచి హీరోయిక్గా చూపించవచ్చు. కానీ ఈసారి ఆ స్కోప్ ఉందా అంటే థోర్ కార్ప్స్ని చాలా వరకు యాస్గార్డియన్స్నే కాప్స్గా వాడుకుంటాడు డూమ్. సో చాలా పవర్ఫుల్ ఖచ్చితంగా థోర్కి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక స్పాయిలర్ కాదు, చాలా మందికి తెలిసిందే. సీక్రెట్ వార్స్ ఎండ్ అయ్యేసరికి మేబీ థోర్ క్యారెక్టర్ చనిపోయే అవకాశం కూడా ఉంది ఈ 2 ఫిలిమ్స్లోని. అవును, ఇది పెద్ద స్పాయిలర్ కాదు. థోర్ 5th పార్ట్ కూడా ఆల్మోస్ట్ ఆగిపోవడానికి, అంటే ప్లాన్స్ అయితే ఆగిపోవడానికి కారణం కూడా అదే. మేబీ థోర్ క్యారెక్టర్ ఇక్కడితో ఆపేస్తున్నారు, ఎందుకంటే ప్రీవియస్ సీనియర్స్ అంటే ఆ మెయిన్ ఒరిజినల్ అవెంజర్స్లో ఎవరు కూడా ఈ ఫిలింలోని అంత పెద్ద పోర్షన్స్ ప్లే చేయట్లేదు ఎక్సెప్ట్ థోర్. సో ఆ క్యారెక్టర్ని అయితే ఈ సాగాతోటి ఎండ్ చేసేయచ్చు అంటున్నారు అనమాట. స్ట్రాంగ్ బజ్. అండ్ మీరు సీక్రెట్ వార్స్ విన్నట్టయితే మీకు అనిపించవచ్చు మేబీ థోర్ క్యారెక్టర్కి ఇదే లాస్ట్ 2 ఫిలిమ్స్ అని. ఇక మల్టీవర్సల్ బిగ్ క్రాస్ ఓవర్ ఈవెంట్స్లోని ఎలెనా బిలోవా క్యారెక్టర్ ఎందుకండి? దాంతోపాటు యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ కానీ, ఈ థండర్ బోల్ట్స్ క్యారెక్టర్స్ బక్కీ బార్న్స్ కానీ, వీళ్ళు ఎందుకు అసలు బిగ్ మల్టీవర్సల్ ఈవెంట్ కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా ప్రీవియస్గా వాళ్ళని చూపించవచ్చు కదా అనే డౌట్ మీలో చాలా మందికి రావచ్చు. కానీ థండర్ బోల్ట్స్కి, సెంట్రీకి అండ్ డూమ్స్డేకి కూడా చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందంట. అండ్ సెంట్రీ చాలా పవర్ఫుల్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు చూపించడానికి కారణం కామన్గా నార్మల్ రియలిస్టిక్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా డూమ్స్డేతో చాలా స్ట్రాంగ్గా. సో ఈ థండర్ బోల్ట్స్ అందరూ కూడా సర్వైవ్ అయ్యి డూమ్స్డేలోని కంటిన్యూ అవుతారు కాబట్టి సెంట్రీతో సహా
థండర్ బోల్ట్స్లో కనిపించబోయే గోస్ట్ క్యారెక్టర్ కూడా ఈ డూమ్స్డేలోని ఎపీర్ అవుతుంది. అందుకనే క్యాప్టెన్ అమెరికా అదే న్యూ క్యాప్టెన్ అమెరికా అండ్ ఫాల్కన్ క్యారెక్టర్ కూడా ఈ ఫిలింలో కనిపించబోతుంది. వీళ్ళు ఏమైనా డూమ్తో కలిపి ఫైట్ చేస్తారా అంటే లేదు, ఎపీర్ అవుతారు. మెయిన్ ఈవెంట్లో పక్కాగా వీళ్ళందరూ కూడా సర్వైవర్స్గా చాలా వరకు ఈ ప్యాచ్ వర్క్ ప్లానెట్ అంటే ఇన్కర్షన్స్ టైంలో ఉండే క్యారెక్టర్స్ అనమాట. పోతే వకాండా క్యారెక్టర్స్ ఎందుకనే డౌట్స్ మీలో చాలా మందికి రావచ్చు. డూమ్కి వకాండాకి ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందో మొన్న కాన్సెప్ట్ ఆర్ట్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కామిక్స్లో కూడా బ్లాక్ ప్యాంథర్కి డూమ్కి ఒక బిగ్ రైవలరీ అయితే ఉంటుందన్నమాట. వైబ్రేనియం గురించి డూమ్ చాలా కష్టపడతాడంటే మీరు కాన్సెప్ట్ ఆర్ట్స్లో చూసుకున్నా కూడా న్యూ బ్లాక్ ప్యాంథర్ కనిపిస్తున్నాడు, న్యూ వేరియంట్ అనమాట. అది కంప్లీట్లీ సీక్రెట్ వార్ ఈవెంట్ అనమాట. అండ్ హల్క్ మిడివల్ టైంలో కనిపించదు కదా, అది కూడా సీక్రెట్ వార్ టైం లైన్ అంటే కంప్లీట్లీ ప్యాచ్ వర్క్ ప్లానెట్ తయారైపోయిన తర్వాత ఈవెంట్స్ అవి. కానీ ఈ ఫిలింలో ఇన్కర్షన్స్ టైంలో ఈ వకాండా క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డూమ్తో రైవలరీగా. కాబట్టి నేమోర్ క్యారెక్టర్ కూడా పక్కాగా ఉంటుందన్నమాట. అండ్ ఈ క్యారెక్టర్స్ అయినా ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉంటాయంటే ప్రస్తుతానికి వకాండాలో ఈ క్యారెక్టర్స్ కీ రోల్ ప్లే చేయబోతున్నాయి డూమ్స్డేలో. ఇక ఇన్కర్షన్స్ అన్నాక పక్కాగా 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. ఎర్త్ 616, ఎర్త్ 1000. కాకపోతే డెడ్ పూల్ అండ్ వొల్వరిన్లో మనకి కనిపించిన ఆ ఎక్స్మెన్ వరల్డ్ అనేది 1000 అని చెప్పారు. కాకపోతే ద మార్వెల్స్ ఫిలిం క్లైమాక్స్ లోని మోనికా రాంబో ఆల్టర్నేటివ్ ప్యారల్ వరల్డ్ లో పడిపోయిన తర్వాత బీచ్ ని మీట్ అవుతుంది. అక్కడ అతను ప్రొఫెసర్ ఎక్స్ ని మీట్ అవ్వాలి, ఇక్కడ అవెంజర్స్ లేరని చెప్తాడు. సో అది కంప్లీట్లీ డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ వరల్డ్ లా అనిపించదు. మేబీ నిజంగా ఆ వరల్డ్ ఏనంటే ఎర్త్ 616 కి కూడా డెడ్ పూల్ క్యారెక్టర్ వస్తుంది కంప్లీట్లీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బీస్ట్ క్యారెక్టర్ కానీ ఈ ఎక్స్మెన్ రిలేటెడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ వరల్డ్కి చెందినవి. ద మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్లోని మోనికా రాంబో పడిపోయినవి. సో దానికి డెడ్ పూల్ అండ్ వొల్వరిన్కి ఎలాంటి కనెక్షన్ ఉందో కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వాలి. గజిబిజిగా ఉంది మల్టీవర్స్ సాగాలోని, చాలా డౌట్స్ ఉండిపోయాయి కదా. కానీ క్లారిటీ ఏంటంటే 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. అందులో ఎక్స్మెన్ అవెంజర్స్. సో వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ జరుగుతుంది. ఒకరి ఎర్త్ని ఒకరు సేవ్ చేసుకోవడానికి ఫైట్ చేస్తారు. కాబట్టి ఎక్స్మెన్ మెయిన్ క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్స్ కనిపించబోతున్నాయి. అంటే ఓల్డ్ ఎక్స్మెన్ కాస్ట్ మెంబర్స్ అందరూ కూడా సైక్లాప్స్ కానీ ప్రొఫెసర్ ఎక్స్ కానీ మ్యాగ్నెటో కానీ వొల్వరిన్ లేడు. ఇట్స్ క్లియర్ డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ ఇద్దరు కూడా వేరే ఈవెంట్లు ఉన్నారు కాబట్టి ఈ ఫిలింలో కనిపించట్లేదు అనమాట. అలానే డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ క్యానన్ కాదా అంటే కనెక్షన్ పెద్దగా ఉండకపోవచ్చు అంటే పక్కాగా ఉంటుంది. ఎందుకంటే డెడ్ పూల్ అండ్ వొల్వరిన్లో చూపించిన ఈ గ్యాంబిట్ క్యారెక్టర్ని కంప్లీట్లీ వాయిడ్లోనే పుట్టిన ఈ క్యారెక్టర్ ఏ యూనివర్స్కి చెందింది కాదు, కానీ సర్వైవ్ అయ్యాడు ఈ గ్యాంబిట్ క్యారెక్టర్ క్రెడిట్స్ మీరు చూసినట్టయితే. కాబట్టి ఈ క్యారెక్టర్ పక్కాగా డూమ్స్డేలోని కీ రోల్ ప్లే చేయబోతుంది. ఇదంతా ఓకే కానీ షాంగ్ చీని ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు అనేది బిగ్గెస్ట్ మిస్టరీ పాయింట్. ఇంతవరకు లీక్ అయిన సోర్సెస్ దాని ప్రకారం ఎక్కడ కూడా క్లారిటీ లేదే షాంగ్ చీ. ఎందుకంటే ఈ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ కానీ షాంగ్ చీ కానీ స్పైడర్ మ్యాన్ 4 కానీ అన్ని కనెక్ట్ అయినవే. షాంగ్ చీ టు డాక్టర్ స్ట్రేంజ్ 3 ఈ 2 ఫిలిమ్స్ కూడా డూమ్స్డే ముందే ప్లాన్ చేసుకున్నారనమాట. అన్ఫార్చునేట్లీ కుదరలేదంటే. కానీ స్టోరీ కనెక్షన్ ప్రకారం వాంగ్ కానీ డాక్టర్ స్ట్రేంజ్ వీళ్ళందరూ ఒకే విధంగా కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ ఎక్కడున్నాడో వాంగ్ ఎక్కడున్నాడో షాంగ్ చీ కూడా అక్కడే ఉండాలి. కానీ ఈ క్యారెక్టర్స్ లేకుండా ఓన్లీ షాంగ్ చీ ఎక్కడున్నాడంటే ఆ బిగ్గెస్ట్ మిస్టరీ గురించి మరికొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. పోతే డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ కానీ షాంగ్ చీ 2 కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ ప్లాన్స్ చేయబోతున్నారు అనమాట. స్టార్ట్ చేయబోతున్నారు అంటే అవి ఈ సాగాలో రావు. ఆఫ్టర్ డూమ్స్డే సీక్రెట్ వార్స్ తర్వాతనే రిలీజ్ కాబోతున్నాయి. షాంగ్ చీ స్టోరీకి ఎంత డిమాండో మరి, లేదంటే రిస్క్ కొద్దిగా. ఎందుకంటే చైనాలోనే షాంగ్ చీ యాక్టర్ బాయ్కాట్ అనమాట. ఆయన 2017లో చిన్నప్పుడు మేము చైనాలో పెరిగే వాళ్ళం. కాకపోతే అక్కడ ఆకలికి కూడా చాలా మంది చనిపోయే సిచ్యువేషన్ చూసి మా వాళ్ళు కెనడా తీసుకొచ్చేసారు. ఇక్కడ హ్యాపీగా పెరిగామని చెప్పి చైనాని కొద్దిగా తక్కువ చేసినట్టు మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యి అతను ఇప్పుడు బాయ్కాట్ అక్కడ. షాంగ్ చీ చైనీస్ సూపర్ హీరో అయినప్పటికీ ఇంత హేట్రెడ్ తోటి కొద్దిగా ఎఫెక్ట్ అవుతుందా బాయ్కాట్ చేస్తే, లేదంటే డిస్నీ ఈయన సీన్స్ని ఎడిట్ చేస్తుందా? ఎడిట్ చేస్తే ఇంత పెద్ద క్యారెక్టర్ అంటే స్టోరీలో బాగా కనెక్ట్ అయ్యి ఇంపార్టెంట్ రోల్ కాబట్టి యాడ్ చేశారు కదా, మరి ఎలా ఉంటుందో చూడాలి. చైనా మాత్రం బిగ్గెస్ట్ మార్కెట్ ఎంసీకి. పోతే టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్, క్రిస్ ఎవెన్స్ వీళ్ళెవరూ ఉండరా బ్రో అంటే ప్రస్తుతానికి టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్, డాక్టర్ స్ట్రేంజ్, మేబీ ఎలిజబెత్ ఓల్సన్, వాండా వీళ్ళందరూ కూడా స్పైడర్ మ్యాన్ 4లో అపీర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ బ్యాటిల్ వరల్డ్ ఈవెంట్లోని స్పైడర్ మ్యాన్ 4 స్టోరీ అంతా కంటిన్యూ అవుతుంది. సేమ్ టైంలో చెప్పాలంటే డూమ్స్డేకి సీక్వెల్గా ఈ సీక్రెట్ వార్స్ ట్రయాలజీలోని స్పైడర్ మ్యాన్ 4 కూడా ఒక భాగం కాబట్టి మిస్ అయిన క్యారెక్టర్స్ ఇక్కడ ఉంటాయి. క్రిస్ ఎవెన్స్, హ్యూగ్ జాక్మన్ కూడా ఇందులో ఉంటాడా అంటే లేదు, వాళ్ళు మేబీ క్యామియో ఉండొచ్చు. క్రిస్ ఎవెన్స్ కానీ మిగిలిన క్యారెక్టర్స్ సీక్రెట్ వార్స్ లో అపీర్ అవ్వచ్చు. మేబీ డెడ్ పూల్, వొల్వరిన్ కూడా. ఈ ఇన్కర్షన్స్ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ అన్ని కూడా సీక్రెట్ వార్స్ లో అపీర్ అవుతాయి. చాలా క్యామియోస్ వస్తాయి, చాలా క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఇంపార్టెంట్ కొన్ని క్యారెక్టర్స్ స్పైడర్ మ్యాన్ 4లో ఉంటాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ హల్క్ గానీ, స్టార్ లార్డ్, గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ క్యారెక్టర్స్ ఏవి కూడా డూమ్స్డేలో ఉండవు అనమాట. సీక్రెట్ వార్స్ లో అపీర్ అవుతాయి. క్రిస్ ప్రాట్ కొద్దిగా బిజీగా ఉన్నాడు ఏదో షూటింగ్ షెడ్యూల్లో, అందుకనే జాయిన్ అవ్వలేదండి ఫిల్మ్ లో.
దాదాపుగా 30 మందిని అనౌన్స్ చేశారు. సీక్రెట్ వార్స్లోని 50-60 మంది కూడా ఉండొచ్చు, మేబీ చెప్పలేం. చాలా క్యామియోస్ అయితే అనౌన్స్ చేయరు కదా, అవి సర్ప్రైజెస్ కాబట్టి అవి అలానే ఉంటాయి. పోతే లోకీ వర్సెస్ డూమ్ గురించి మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. సో లోకీ అపీరెన్స్ పక్కాగా ఉంటుందని క్లారిటీ వచ్చింది. అండ్ లోకీ డూమ్ ఫైట్ ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుందని దాని గురించి ఇంతకు ముందే ప్రీవియస్గా లీక్ అయిన న్యూస్ సోర్సెస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. మిస్ అయితే ఆ వీడియోస్ చెక్ చేయండి. బై ది వే, థోర్ లోకి మళ్ళీ కలిస్తే ఈ ఫిలింలో చూడాలని ఉంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మూవీ బడ్జెట్ 550 మిలియన్స్ ఉండొచ్చు అంటున్నారు. ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి షూటింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కానీ లీక్స్ కానీ అన్నీ వస్తుంటాయి. క్యామియోస్ అనౌన్స్ చేయరు కాస్టింగ్లో, క్యామియోస్ కూడా ఉంటాయి ఫిలింలో. ఏ అప్డేట్స్ వచ్చినా, లీక్స్ వచ్చినా, న్యూస్ వచ్చినా పక్కాగా మీకు షేర్ చేస్తాం. మొత్తానికి మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఈరోజు ఎంపురాన్ సినిమా చూసిన అందుకే లేట్ అయింది వీడియో. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.